హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం యూనియన్ ఆఫ్ టూ అరేస్ అనే గిగ్స్ పర్ గిగ్స్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. సో క్వశ్చన్ని సాల్వ్ చేసే ముందు క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. సో క్వశ్చన్ ఏంటంటే మనకి టూ అరేస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ వాటి యొక్క సైజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సే ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 అనుకోండి. దాని సైజ్ వచ్చేసి ఎన్ అంటే ఎన్ ఈక్వల్ టు 5 అంటే అన్ని ఎలిమెంట్స్ ఆ అరేలో ప్రజెంట్ అయి ఉన్నాయని దాని మీనింగ్. అండ్ బి ఈక్వల్ టు 1 2 3 అనుకోండి. అండ్ ఎం ఈక్వల్ టు సైజ్ ఆఫ్ బి అంటే 3. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన గోల్ ఏంటంటే మనం యూనియన్ ఆఫ్ దీస్ టూ అరేస్ ఫైండ్ చేసి ఈ రెండు అరేస్ యొక్క యూనియన్ ఫైండ్ చేసి దాని యొక్క లెంత్ రిటర్న్ చేయాలి. ఇప్పుడు దీనికి ఏఐబికి యూనియన్ ఏమవుతుంది? 1 2 3 4 5 అవుతుంది. యూనియన్ అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్ బిట్వీన్ టూ అరేస్ అండ్ కామన్ ఎలిమెంట్స్ ఖాళీ కూడా అంటే అన్నీ ఇంక్లూడ్ అవుతాయి వితౌట్ రిపిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిలో 1 2 3 6 ఉందనుకోండి. సో యూనియన్ ఏమవుతుంది? 1 2 3 4 5 6 అవుతుంది. సో అట్లా మనం ఎండ్ రిజల్ట్ ఏంటంటే ఎండ్ గోల్ ఏంటంటే దీని యొక్క లెంత్ మనం రిటర్న్ చేయాలి. సో దీని లెంత్ ఎంత? 6. అట్లా 6 రిటర్న్ చేయాలి. సో అది మన క్వశ్చన్. సో క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనకి పైథాన్లో సెట్ ఆఫ్ ఎందుకు వాడతామంటే లిస్ట్ని సెట్లో కన్వర్ట్ చేయడానికి వాడతాం. సో సెట్లో ఏంటంటే రిపిటేటివ్ ఎలిమెంట్స్ ఉండవు. రిపిటేటివ్ ఎలిమెంట్స్ ఉంటే ఎలిమినేట్ అయిపోతాయి అండ్ మన ఒక క్వశ్చన్ అనేది సాల్వ్ అయిపోతుంది. సో యూనియన్ సెట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే నేను చెప్తా చూడండి, క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏ అనేది ఒక లిస్ట్ 1 2 3 4 5. ఓకే, బి అనేది ఒక లిస్ట్ 1 2 3. సో దీని యొక్క యూనియన్ ఏమైంది మనకి? దీని యొక్క యూనియన్ మనకి 1 2 3 4 5 1 2 3 యూనియన్ కాదు అది. ఈ రెండింటిని కలిపితే ఏమొచ్చింది మనకి? 1 2 3 4 5 1 2 3. సో ఈ వచ్చిన దాన్ని మనం ఏం చేస్తున్నాం? నెక్స్ట్ సెట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, లిస్ట్ టు సెట్కి కన్వర్ట్ చేస్తున్నాం మనం. సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి సెట్లోకి కన్వర్ట్ అవుతుంది అండ్ రిపిటేటివ్ ఎలిమెంట్స్ అనేవి వెళ్ళిపోతాయి. 1 2 3 4 5. సో ఇట్లా కన్వర్ట్ అవుతుంది. ఓకే, మనకి యూనియన్ అనేది వచ్చేసింది. మన గోల్ ఏంటి? దీని యొక్క లెంత్ మనం రిటర్న్ చేయాలి. సో దాంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అది చేసాం. ఓకే, రిటర్న్ లెన్ ఆఫ్ యూనియన్ సెట్. దీన్ని ఇప్పుడు రన్ చేసి చూద్దాము. ఓకే, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 5. మన కోడ్ యొక్క అవుట్పుట్ కూడా 5. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేద్దాము. అండ్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. సో ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.